మంత్రి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానం చేయడంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ క్యాడర్ కోరుకోవడంలో తప్పు లేదని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. అయితే తాము కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. పవన్ సీఎం అవ్వాలని, ఆయన్ని ఆ పదవిలో చూడాలని బడుగు బలహీన వర్గాలు అన్ని కోరుకుంటున్నాయని కిరణ్ రాయల్ అన్నారు. జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని కిరణ్ రాయల్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ముందుకు వెళ్లారో అదే కొనసాగిస్తే మంచిదని జనసేన నేత కిరణ్ రాయల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అనవసరంగా వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతల మాటలకు ఊపిరిపోయేద్దంటూ టీడీపీ నేతలకు కిరణ్ రాయల్ హితపు పలికారు. మనం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా అనుకుంటారు, ఈరోజు మేము మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు నలుగురు చంద్రబాబు గారితో కలిపి అలా అన్యూన్యంగా మనం కూటమి విజయం చేస్తాం, వెళ్తున్నాం ముందుకి, అన్ని సక్సెస్ అవుతున్నాం, అన్ని నిధులిస్తున్నాం, అన్ని చేస్తున్నాం అభివృద్ధితో పాటు. ఇలాంటప్పుడు మనల్ని చెడ్డగొట్టాలని చెప్పి వైసీపీలో కొంతమంది బ్యాచ్ ఎదురు చూస్తుంటారు. ఆ బ్యాచ్ కి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి చెప్తున్నాము. ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందంతో మనం ముందుకెళ్ళాము ఎన్నికలకి, ఆ ఒప్పందంతోనే మనం ముందుకెళ్తే మంచిది. దానివల్ల ఏమవుతుంటే రాజకీయాల్లో అలజడి సృష్టించకుండా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కోట్లాది మంది అభిమానులు భారతదేశంలో కోరుకుంటున్నారు. అది వాస్తవం. కాబట్టి మనసులో మాటలు ఉంటుంది. అవి మాట్లాడేటప్పుడు కొంచెం ఒకసారి మనం చూసి మాట్లాడుకుంటే, ఎందుకంటే వైసీపీ వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులకి అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో చాలా హంగామా చేస్తూ కూటమి చీలిపోయింది రకరకాల ప్రయత్నిస్తున్నారు. కూటమి చేర్చిన ఎవరన్నా కాదు, 10 సంవత్సరాల కూటమితో రాష్ట్ర అభివృద్ధి చేయడం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. పవన్ కళ్యాణ్ గారి నాయకుడి రాష్ట్రానికి కాదు దేశానికి అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.